ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రి అంతను కూడా పరిస్థితులు ఎలా ఉన్నా అయా మమ్మల్ని రక్షించారు, కాపాడారు. మీ కంచె కాపుదల మా గృహం చుట్టూ దయచేశారు. మాకు మంచి నిద్ర అనుగ్రహించారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయాన్న తండ్రి అనేక మంది గతించిపోయినప్పటికీ అయా మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ నాయన మాకు ఆ ధన్యత దయచేసినందుకు కృతజ్ఞతలు. ఏదో మా బలమని, మా శక్తి, మా జ్ఞానమని కాదయ్యా, కేవలం మీ కృపా సహాయం ఉండడం వల్లే ఈ ఉదయాన మేము ఈ విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నాం నాయన. ఎస్ లార్డ్, యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యముగా నిబ్బరముగా ఉండండి అని కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. నాయనా, అవునయ్యా, ఎవరైతే తండ్రి మీకోసం కనిపెట్టుకుని ఉంటారో వారిలో భయం ఉండదు, వారిలో కలవరం ఉండదు, వారిలో ఎటువంటి అనిశ్చితికరమైన పరిస్థితులు ఉండవు నాయన. వారు మీ వైపు చూస్తున్నంత కాలము ప్రభువా అయ్యా ఏ సమస్యనైనా దాటగలరు. ఎటువంటి సముద్రము వంటి పరిస్థితులనైనా వారు ఎదుర్కొని నిలవబడగలరు. నాయన ప్రార్థిస్తున్నాము, ఎవరైతే ఈ రోజున ఎదుర్కోవడానికి భయపడుతున్నారో, ఏ సమస్య అయితే ఈరోజు వస్తుంది, దానివలన వారికి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటున్నారో అది వారినేమి చేయదని ప్రతి ఒక్కరు కూడా మీకోసం కనిపెట్టుకొని మీ వైపు చూస్తూ నిబ్బరం కలిగి ధైర్యముగా ఈ రోజును ఎదుర్కోవడానికి ఉండేలా వారి హృదయాన్ని సిద్ధపరచమని, ప్రేరేపించమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దీవెనలు, మీ సహాయము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మీరే వారికి తోడై ఉండండి. ప్రతి విషయంలో మీరే వారిని ప్రోత్సహించండి నాయన. ప్రభువా, ఈ రోజున చేస్తూ ఉన్నటువంటి పనులను మీకు అప్పగిస్తున్నాం నాయన. ఆయా బలమును, జ్ఞానమును, శక్తిని, వివేచనను దయచేయండి. ఎవరు కూడా బద్ధకముగా లేకుండా, ఎవరు కూడా అయా మరలిపోకుండా వారి పనుల్లో స్థిరంగా ఉంటూ అభివృద్ధి చెందులాగున సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పని కూడా నూరంతలుగా ఆశీర్వదింపబడుటకు కృప దయచేయండి. ఆగిపోయిన కార్యాలు కూడా ఈ రోజున మరల పునరుద్ధరించబడే సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. దీవించండి నాయన. అయా ప్రయాణాల విషయంలో కూడా మీ సహాయము దయచేయండి. అయా మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, దానిని నడుపుతున్నటువంటి డ్రైవర్స్ను మీకు అప్పగిస్తున్నాం, ఎదురుగా వస్తున్న వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమముగా ప్రతి ఒక్కరి ప్రయాణము సాగడానికి కృప దయచేయండి. మరలా సురక్షితముగా ప్రతి ఒక్కరూ గృహాలకు, ప్రాంతాలకు చేరబడే కృప దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆకలి బాధతో ఎవ్వరు బాధపడకుండా సహాయము దయచేయండి నాయన. అనారోగ్య సమస్యలతో ఎవ్వరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి ఆర్థిక లోటు కలిగి ఈ రోజున వారు సమస్యలు ఎదుర్కొనకుండా ఆర్థికంగా వారిని అభివృద్ధి పరచండి తండ్రి. అయ్యా మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు సమస్తము కూడా మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండడానికి కృప దయచేయండి. మా ద్వారా మీ నామము అవమానింపబడకుండా సరైన సాక్ష్యము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరు ఈ సమయాన్ని వృధా చేయకుండా మంచి జ్ఞానము దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా వారి రిపోర్ట్స్, డెలివరీస్లో, ఆపరేషన్స్, చెకప్స్లో మీరే తోడై ఉండండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని రాస్తూ ఉన్నారు. మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి వారికి దయచేయండి.
రిజల్ట్స్ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కంచె, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, సమాధానకరమైన, ప్రశాంతమైన, ఎటువంటి గొడవలు లేని మంచి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డే, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.